హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రఘు. మీరు చూస్తుంది తెలుగు ఆర్జేపీ. ఫ్రెండ్స్, ఇవాళ చూడండి. ఇవాళ నేను చెప్పబోయే వీడియో ఏంటంటే, మీకు ఈ 3D వాల్పేపర్ అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను. చూడండి, ఇది అమేజింగ్ 3D వాల్పేపర్. సో ఇది లెఫ్ట్ సైడ్ అన్న రైట్ సైడ్ ఎటు స్క్రోల్ చేసి ఆ విధంగా స్లో అవుతుంది. ఇది చూడండి, లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే లెఫ్ట్. చాలా బాగుంటుంది సార్. బ్యాక్గ్రౌండ్లో వాల్పేపర్ అనేది మన సొంత పేరుతో కానీ, మన ఇంటి పేరుతో పాటు ఎలా ఏ విధమైన నేమ్ అయినా పెట్టుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇది నచ్చినట్టయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవాళ నేను చెప్పబోయే వీడియోలో మాత్రం ఇది ఎలా క్రియేట్ చేయాలి, దీనికి సంబంధించిన యాప్ అనేది గురించి నేను తెలియజేస్తాను. సో ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. Welcome to Telugu RGB YouTube channel. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఈ యాప్ వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ యాప్ ఒక లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. సో ఈ యాప్ నాకు వీడియోకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే డిస్క్రిప్షన్ ఇస్తాను. సో అదర్ వీడియోస్ గురించి నేను ఏ విధంగా ఇయ్యను. సో అదే కాకుండా ఈ యాప్ వచ్చేసి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్. ఈ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఇది మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మై నేమ్ అని కొట్టండి. మై నేమ్ 3D వాల్పేపర్ ఇలా కొట్టండి ఫ్రెండ్స్. ఇలా కొడితే సెకండ్లో ఉంది కదా ఫ్రెండ్స్, మై నేమ్ ఇన్ 3D లైవ్ వాల్పేపర్. సో ఈ క్లిక్ చేసి మీరు క్లిక్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈ వాల్పేపర్ అనేది ఎలా ఉంటుంది, ఈ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు తెలియజేస్తాను. సో చూడండి, ఈ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, దీని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ పైన టాప్లో మీకు వీడియో ఐకాన్ కనిపిస్తుంది కదా. ఆ వీడియో ఐకాన్ అనేది మీకు ఆ వాల్పేపర్ అనేది స్క్రోల్ అయ్యేది. మీకు రికార్డ్ చేసుకోవాలంటే ఇక్కడ రికార్డ్ అని క్లిక్ చేయండి. ఇక మీరు ఇంతకుముందు రికార్డ్ చేసిన వీడియోస్ చూసుకోవాలంటే మాత్రం ఇక్కడ షో వీడియోస్. ఒకవేళ మీరు వద్దనుకుంటే మాత్రం క్యాన్సిల్ చేసుకోండి. ఓకేనా? ఓకే, సెకండ్ వన్ వచ్చేసి ఎడిటింగ్ ఫ్రెండ్స్. ఇది ఎడిటింగ్ అంటే మీ నేమ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీ పేరు అనేది కొట్టుకోవచ్చు, ఇక్కడ టైప్ చేసి మెన్షన్ చేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేర్ బటన్ ఫ్రెండ్స్. మీరు క్రియేట్ చేసిన తర్వాత షేర్ ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు. మీరు ఎలా అంటే వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఈమెయిల్ కానీ, బ్లూటూత్ ఏదైనా ఎందులోనే మనం షేర్ చేసుకోవచ్చు. సో ఇంకో ఇటు షేరింగ్ పక్కకు వచ్చేసి సెట్టింగ్ ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్స్లో వెళ్ళేసి మీరు మీకు చూడండి, సెట్టింగ్స్లో ఇక్కడ మీకు సెట్ యాజ్ వాల్పేపర్, ఇక్కడ మీరు సెట్ చేసిన వాల్పేపర్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు వాల్పేపర్లో. మళ్ళీ ఈ టెక్స్ట్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ టెక్స్ట్ అనేది మీరు టైప్ చేసుకోవాలి ఏ నేమ్ కావాలనేది. ఇక్కడ సెలెక్ట్ ఫాంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏ ఫాంట్లో కావాలంటే ఆ ఫాంట్లో చూడండి. డాన్స్ స్క్రిప్ట్స్ బోల్డ్ అండ్ నోటో సైన్స్ మీకు ఏ ఫాంట్ అంటే క్యాపిటల్, స్మాల్ లెటర్స్ అన్నీ ఆ విధాలుగా ఫాంట్స్, మీకు ఫస్ట్ స్టైల్స్ అనేది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా ఇక్కడ కలర్ కూడా మీకు ఏ కలర్ అంటే ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రెడ్ అంటే రెడ్, బ్లూ అంటే బ్లూ, పింక్ అంటే పింక్, ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ స్పీడ్ అనేది అంటే ఎంత స్పీడ్గా అది తిరగాలి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫాంట్ సైజ్ వచ్చేసి మీకు ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. మీరు డౌన్, అప్, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంకోటి వచ్చేసి సెటప్ 3D మోడల్ని అంటే దానికి ఉన్న ఎర్త్ సైజ్ అనేది మీరు పెంచుకోవచ్చు. సో రికార్డెడ్ వీడియో చెప్పాను ఇంతకుముందు, షో రికార్డెడ్ వీడియోస్ అండ్ ట్రాన్స్పరెంట్. ఇక మోడల్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక మోడల్ క్లిక్ చేయండి. సో మోడల్ అంటే ఏంది ఫ్రెండ్స్, ఇది స్పేర్ అనమాట. అంటే ఎర్త్ లాగా చూపిస్తుంది కదా రౌండ్గా, అది క్యూబ్ అనేసి అంటే రెక్టాంగిల్గా చూపిస్తాను. క్యూబ్ క్లిక్ చేశాను, బ్యాక్ వెళ్ళాను. చూడండి, ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్ క్యూబ్ సెట్టింగ్ పెడితే. సో మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మీరు చూడండి, మళ్ళీ మోడల్లోకి రండి.
మోడల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి ప్లేన్ చూడండి, ప్లేన్ బ్యాక్ వస్తున్నాను. చూడండి ప్లేన్ అంటే ఈ విధంగా చూపిస్తుంది. చూడండి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో మోస్ట్గా అయితే చాలామంది ప్రిఫర్ చేసేది మాత్రం ఈ రౌండ్ అంటే ఎర్త్ లాగా ప్రిఫర్ చేస్తున్నాను. సో దీని విధంగా మనము సెట్ చేసుకున్నట్టయితే స్పియర్ లాగా సెట్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూడండి, ఇప్పుడు చూడండి బౌన్స్ కూడా అయ్యింది. సో మనం కిందికి కానీ పైకి కానీ లెఫ్ట్ రైట్ మనం ఎలా అంటే అలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని మనం ఎలా ఇప్పుడు లెఫ్ట్ అంటే లెఫ్టే మూవ్ అవుతుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే లైటే స్క్రోల్ అవుతుంది అనమాట. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వాల్పేపర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్. ఈ 3 డాట్స్లో ఇక్కడ చూడండి సెట్ యాజ్ లైవ్ వాల్పేపర్ అనేది క్లిక్ చేస్తే మీకు సెట్ అవుతుంది. చూడండి అప్లై డెస్క్టాప్ క్లిక్ చేసుకోండి. సో ఇది అయిపోయింది ఫ్రెండ్స్. నాకు కనుక వాల్పేపర్ అనేది 3D వాల్పేపర్ సెలెక్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు చేసుకోవాలనుకుంటే మీకు నచ్చినట్టు అవుతే మీకు ఈ విధంగా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీగా మా వీడియో అనేది లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.